హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 5 ట్రేడ్స్ తీసుకున్నానండి. 5 ట్రేడ్స్. ఓకే. 5 ట్రేడ్స్ లో నాకు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అండ్ మార్నింగ్ ఒకటి క్రిప్టో కరెన్సీలో ట్రేడ్ తీసుకున్నాను. అది కూడా పోస్ట్ చేశాను. దాని లోపల నాకు 663 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇమేజెస్ కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేశానండి. ఓకే. సి, ఇవాళ ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ నేను తీసుకున్నాను నా లాస్ రికవరీ గ్రూప్ లో. మీరు కూడా లాస్ రికవరీ గ్రూప్ జాయిన్ అవ్వాలి అంటే నాకు వాట్సాప్ లో హాయ్ మెసేజ్ పెట్టండి. ఆ గ్రూప్ ఎలా జాయిన్ అవ్వాలో మీకు నేను డీటెయిల్స్ పెట్టేస్తానండి. ఓకే. ఇట్స్ ఏ ట్రేడర్స్ కమ్యూనిటీ గ్రూప్. ఓకే. ఈ ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి నా లాస్ రికవరీ గ్రూప్ లో నేను తీసుకున్న ట్రేడ్ వచ్చేసి 95 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. సెకండ్ ట్రేడ్ వచ్చేసి 135 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. థర్డ్ ట్రేడ్ వచ్చేసి 26 పాయింట్ ప్రాఫిట్ బుకింగ్. ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి 39 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. ఫిఫ్త్ ట్రేడ్ వచ్చేసి 90 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అండి. అండ్ ఇక్కడ 26 పాయింట్స్, 39 పాయింట్ ప్రాఫిట్ బుకింగ్ అని థర్డ్ ట్రేడ్ లో, ఫోర్త్ ట్రేడ్ లో చెప్తున్నాను కదా. ఇది ట్రైలింగ్ ఇచ్చిన తర్వాత ఆల్ టార్గెట్స్ అచీవ్ అయ్యాయి. బట్ మనం ట్రైలింగ్ మీద వర్క్ చేస్తాం కాబట్టి దట్స్ వై 39 పాయింట్స్ అండ్ 26 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అండి. సో 5 ట్రేడ్స్ లో మీరు స్టార్టింగ్ నుంచి ట్రేడ్స్ చూసుకుంటే ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి పిఈ, సెకండ్ ట్రేడ్ పిఈ, థర్డ్ ట్రేడ్ పిఈ, ఫోర్త్ ట్రేడ్ పిఈ అండ్ ఫైనల్ లాస్ట్ ట్రేడ్ వచ్చేసి సి. ఇప్పుడు స్టార్టింగ్ సెషన్ మొత్తం నేను పుట్టు మీద కూర్చున్నాను. ఎండ్ ఆఫ్ ది సెషన్ అనేది నేను మార్కెట్ లో ఆఫ్టర్ 1:30 నేను కాల్ మీద కూర్చున్నాను. ఎందుకు అలా అంటే ఇవాళ మార్కెట్ మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకే. సి, మార్కెట్ లో 2 బ్రేక్ డౌన్స్ ఉన్నాయి. ఒక బ్రేక్ డౌన్ వచ్చేసి ఇక్కడ ప్రీవియస్ ఒక బ్రేక్అవుట్ అనేది ఫామ్ అయింది మార్కెట్ లో. ఆ బ్రేక్అవుట్ అనేది బ్రేక్ అయ్యింది కాబట్టి అది యాజ్ ఏ బ్రేక్ డౌన్ లాగా పని చేయాలి. అందుకే నేను ఇక్కడ పుట్ సెట్ ట్రేడ్ తీసుకున్నాను. సెకండ్, మార్కెట్ లో ఒక బ్రేక్ డౌన్ ఉంది కాబట్టి ఆ బ్రేక్ డౌన్ దగ్గరికి వచ్చి మార్కెట్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అయినా కానివ్వండి, నో ఆర్డర్ బ్లాక్ అయినా కానివ్వండి, రిజెక్షన్ రీటెస్ట్ ఏదైనా కానివ్వండి, ఆ పాయింట్ దగ్గరికి వచ్చి లిక్విడిటీ స్వైప్ చేస్తే మనకు ఇమీడియట్ గా ట్రేడ్ అనేది దొరుకుతుంది. సో ఇవాళ నేను మార్నింగ్ ఏం చేశాను, ఫస్ట్ క్యాండిల్ 15 మినిట్స్ గ్రీన్ ఫామ్ కాగానే దాని క్లోజింగ్ అనేది బ్రేక్అవుట్. సో ఆ బ్రేక్అవుట్ క్లోజింగ్ దగ్గరే మార్క్ చేసుకున్నాను. మార్కెట్ లెవెల్ బ్రేక్ చేసింది, ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ బ్రేక్ చేసింది, రీటెస్ట్ ఇచ్చింది అనుకునే లోపు ఇక్కడ మార్కెట్ లిక్విడిటీ స్వైప్ చేసింది. సో దీని వల్ల ఏం జరిగింది అంటే సెల్లర్స్ ఇక్కడ వస్తున్నారు అన్నట్టు దీని మీనింగ్. సో ఇక్కడ నా ఫస్ట్ ట్రేడ్, సెకండ్ ట్రేడ్ టైమింగ్ చూడండి. ఓకే. పుట్ సైడ్ ఒకటి వచ్చేసి 9:23, సెకండ్ వచ్చేసి 9:41. 9:23 అంటే ఫస్ట్ 50 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ కూడా కాలేదు, నేను ఇక్కడ పుట్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకున్నాను. దానికి రీజన్ ఏంటి అంటే మార్కెట్ పైకి వెళ్ళి కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది. దట్స్ వై. ఇంకోటి లిక్విడిటీ స్వైప్ అయి థర్డ్ క్యాండిల్ లో ప్రాఫిట్ బుకింగ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, 10:58 కి ఒక ట్రేడ్ పుట్ సైడ్, మళ్ళీ 1:52 PM కి ఒక ట్రేడ్, అంటే ఈ ఈ ఈ పాయింట్ దగ్గర ట్రేడ్ తీసుకున్నాము. ఇక్కడ ట్రైలింగ్ జరిగి ఆల్ టార్గెట్ అచీవ్ అయినాయి. ఓకే. లాస్ట్ ట్రేడ్ కాల్ సైడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే లాస్ట్ ట్రేడ్ సెన్సెక్స్ 2:43 PM. సెన్సెక్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే మార్కెట్ లో ప్రీవియస్ బ్రేక్అవుట్ పాయింట్ ఉంది కదా, ప్రీవియస్ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర ఒక బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇక్కడ జరిగింది. దాని తర్వాత బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇన్వాలిడ్ అయ్యింది. సో ఇన్వాలిడ్ అయిన తర్వాత మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతూ అదే బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర రీటెస్ట్ అయ్యి మళ్ళీ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది. ఈ సెకండ్ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఇవ్వగానే నేను ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేశాను. దట్స్ వై నాకు ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ట్రేడ్ వచ్చేసి 2:43 PM. అంటే ఈ క్యాండిల్ రీటెస్ట్ అవుతుంటే ట్రేడ్ తీసుకున్నాము. దట్స్ వై ఇక్కడ మనకు బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ కాల్ సైడ్ ప్రాఫిట్ అనేది జరిగింది. మార్నింగ్ నుంచి నేను మొత్తం పుట్ సైడే కూర్చున్నాను, ఈవినింగ్ నేను కాల్ సైడ్ కూర్చున్నాను. అండ్ ఇవాళ మార్కెట్ చాలా కన్ఫ్యూజ్ చేసింది. ఎలా కన్ఫ్యూజ్ చేసింది అంటే సి, మనకు క్లోజింగ్ అనేది బ్రేక్అవుట్ కరెక్టేనా. సో ఇక్కడ మార్కెట్ క్లోజింగ్ అనేది గ్రీన్ క్యాండిల్ చేసింది. సెన్సెక్స్ లో
క్లోజింగ్ అనేది రెడ్ క్యాండిల్ చేసింది. సో ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఏమనుకుంటారు, అరే గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ చేసింది కాబట్టి మార్కెట్ లో రీటెస్ట్ రివర్సల్ లో ఎక్కడైనా బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఉంటే ట్రేడ్ తీసుకుంటాం అంటారు. మన సెన్సెక్స్ చూస్తే అరే ఇక్కడ క్లోజింగ్ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఈ లెవెల్ కిందికి వచ్చి మళ్ళీ రీటెస్ట్ రివర్సల్ చేస్తే ఇక్కడ మనము పుట్ సైడ్ తీసుకుందాం అని ఫిక్స్ అవుతాం. సో అక్కడ గ్రీన్ క్యాండిల్, ఇక్కడ రెడ్ క్యాండిల్, అందువల్లనే ఇవాళ చాలా మంది ఇంట్రాడే లో చాలా మంది లాస్ చేశారు, బికాస్ వాళ్ళకు ఐడెంటిఫికేషన్ రాకపోవడం వల్ల. ఓకే, సో ఇవాళ అయితే కన్ఫ్యూజన్ లో ఉన్నాం, బట్ మార్కెట్ లో మోర్ దెన్ 300 పాయింట్స్ అంటే లగ్భగ్ 380 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇవాళ మనకు మార్కెట్ లో జరిగిందండి. మీరు కూడా మన లాస్ రికవరీ గ్రూప్ జాయిన్ అవ్వచ్చు. ఇట్స్ ఏ గ్రూప్ ఫర్ పీపుల్ హూ గాట్ లాస్ ఇన్ స్టాక్ మార్కెట్. ఓకే, అండ్ మన గ్రూప్ లో ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది. అంటే మార్కెట్ లో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, డిస్కషన్ ఉంటది. కంప్లీట్ కమ్యూనిటీ అండి మనము. ఓకేనా, రైట్. సో ఇది ఓకే. ఇప్పుడు మండే మార్కెట్ అనాలిసిస్ చూసుకుంటే ఇవాళ అయితే ఎలో అలా ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. ఈ మంత్ లో ఓన్లీ 2 స్టాప్ లాసెస్ ఉన్నాయి, 33 ప్రాఫిట్ బుకింగ్స్. ఇవాళ 5 కలిపి మీరు కూడా లెక్క పెడుతుండండి జూన్ 1 నుంచి. ఓకే, 2 బ్రేక్ డౌన్ లెవెల్స్ ఉన్నాయి. ఓకే, దాని తర్వాత ఒక బ్రేక్అవుట్ పాయింట్ ఉంది. ఇక్కడ ఈ పాయింట్ లో ఇండైరెక్ట్స్ అనేవి లేవు. ఎందుకు లేవంటే ఇవాళ మార్కెట్ ఒక లో ఫామ్ చేసిన తర్వాత ఆ లో లెవెల్ ని బ్రేక్ చేసింది. ఓకే, మళ్ళీ అదే పాయింట్ దగ్గరికి వచ్చి మార్కెట్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ చేయకుండా లెవెల్ బ్రేక్ చేసింది. కాబట్టి ఈ అనాలిసిస్ అనేది నేను మార్క్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక్కసారి ఇక్కడ అనాలిసిస్ ఓపెన్ అయిపోయింది, ఇక్కడ క్లోజ్ అయిపోయింది. కాబట్టి మనకు ఈ అనాలిసిస్ అవసరం లేదు. ఇప్పుడు మన దగ్గర ఉన్న లెవెల్స్ వచ్చేసి 3, బట్ దీంట్లో మనకు నియరెస్ట్ 2 లెవెల్స్ ఇంపార్టెంట్. ఇఫ్ మండే మార్కెట్ గ్యాప్ అప్ అయ్యిందే అనుకోండి ఎక్కడైనా, ఓకే, ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ అయిన ఫార్మ్ కానివ్వండి, రెడ్ అయిన ఫార్మ్ కానివ్వండి, క్యాండిల్ కలర్ మనకి ఇంపార్టెంట్ కాదు. మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే లెవెల్ బ్రేక్ చేసింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్ బయ్యింగ్ పాయింట్ అనేది ఇక్కడ ఉండాలి. లేకపోతే ఇదే పాయింట్ దగ్గర గ్యాప్ అప్ చేసిన తర్వాత కూడా రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తే సెల్లింగ్ అనేది కంటిన్యూ చేయాలి. ఇదొకటి. లేదు మార్కెట్ ఎక్కడైనా ఓపెన్ అయ్యింది, సైడ్ వేస్ ఓపెన్ అయింది, మళ్ళీ బయ్యింగ్ తీసుకోవాలి అంటే ఇదే పాయింట్. ఎందుకు ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళి బయ్యింగ్ అంటే బికాస్ డిమాండ్ వచ్చి ఇక్కడ మనకు బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఫామ్ అయ్యింది. కాబట్టి ఈ డిమాండ్ ప్రైస్ దగ్గర మనకు ఇట్స్ స్ట్రాంగ్ సపోర్ట్. సో బ్యాంక్ నిఫ్టీలో 24,693, 54,209 అనేవి యాజ్ అ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తాయి. ఈ 2 లెవెల్స్ మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే డైరెక్ట్ లెవెల్స్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. ఇక్కడ మన నిఫ్టీలో చూసుకుంటే నియరెస్ట్ బ్రేక్ డౌన్ పాయింట్. ఎందుకు ఈ నియరెస్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ అంటే ఒక హై ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే బ్రేక్ డౌన్ కి వెళ్ళి బ్రేక్ అయ్యింది కాబట్టి ఇట్స్ ఏ సప్లై పాయింట్. సో ఈ సప్లై పాయింట్ అనేది మనకు ఎవ్రీ టైం వర్క్ అవుతుంది. అలా బ్రేక్అవుట్ ఇక్కడ మనం ఎందుకు తీసుకుంటున్నాము అంటే ఇక్కడ పర్టికులర్ గా మనకు డిమాండ్ జోన్ కూడా ఉంది, బయింగ్ డబుల్ ఆర్డర్ బ్లాక్స్ అనేవి కూడా ఫామ్ అయ్యాయి. కాబట్టి ఈ 2 స్ట్రాంగ్ గా బ్రేక్ చేసి లెవెల్ బ్రేక్ చేస్తేనే సెల్లింగ్. సో మనకు నిఫ్టీలో 23,299, 23,446. ఓకే, అండ్ సెన్సెక్స్ లో వచ్చేసి సేమ్ టు సేమ్ మన నిఫ్టీ లాగానే బ్రేక్ డౌన్ పాయింట్, బికాస్ మార్కెట్ లో ఒక పాయింట్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే పాయింట్ కి రిజెక్షన్ అయింది. సెకండ్ వచ్చేసి మనకు డైరెక్ట్ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. కాబట్టి ఈ 2 బ్రేక్ చేస్తూ లెవెల్ బ్రేక్ చేయాలి. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో మార్కెట్ లో రేపటి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ మనకు ఇక్కడ దొరకచ్చు, గ్యాప్ అప్ అయితే ఇక్కడ దొరకచ్చు. ఇప్పుడు ఏమైనా కానివ్వండి, నేను మీకు ప్రీ మార్కెట్ అనాలిసిస్ లో కంప్లీట్ డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇది ఫాలో చేసినా ఓకే, మార్కెట్ లో మీకు డైరెక్షన్ అనేది కంప్లీట్ గా గ్యాదర్ అవుతుంది. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన డిస్క్రిప్షన్ లో ఉంది, మీరు క్లిక్ చేసి జాయిన్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను డెఫినెట్లీ అడగొచ్చండి. ఓకేనా, మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.